హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మేధ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 9 గంటలు అవుతుంది. ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీస్. అందులో నుంచి ఒక్కొక్కరుగా సమయం అయిపోయిందని వెళ్తున్నారు. ఇప్పుడు సమయం 10 గంటలు. ఆఫీస్ బయట వాచ్మెన్ ఉన్నాడు. ఆఫీస్ లోపల ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు ఆఫీస్ సీఈఓ, ఇంకొకరు సీఈఓ పిఏ. రేపు లాస్ట్ డే టెండర్ వేయడానికి అర్జెంటుగా సబ్మిట్ చేయాలని ఫైల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వాచ్మెన్ వచ్చి, అమ్మ, టైం 10 అవుతుంది, ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు. లేదు రంగయ్య, రేపు టెండర్ వేయడానికి లాస్ట్ రోజు. మన సీఈఓ సార్ ఏమో తాగుతూ కూర్చున్నారు. మహేష్ సార్ లీవ్లో ఉన్నారు. రేపు వస్తారు కాబట్టి నేనే ప్రిపేర్ చేయాలని మాట్లాడుతూనే ఫైల్ని రెడీ చేస్తుంది సీత. సరే అమ్మా అని వాచ్మెన్ వెళ్ళిపోతాడు. సీతకి ఇంట్లో నుండి కాల్ వస్తూనే ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేసి, అబ్బా అమ్మ, వచ్చేస్తాను, ఇంకో గంటలో, ఊరికే ఫోన్ చేయకు అని కాల్ కట్ చేస్తుంది సీత టెన్షన్గా. సీత వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. సీత ఒక్కదాన్న ఒక కూతురు మంజులకి. సీత వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోతారు. అమ్మే అన్ని అయి పెంచుతుంది సీతని. సీత చదువు కంప్లీట్ అయ్యి 6 నెలలుగానే ఉద్యోగం చేస్తుంది ఆఫీస్లో. వర్క్ బాగా చేయడం వలన తనంటే మహేష్కి బాగా నమ్మకం. ఇంకా సీఈఓ మహేష్ లేకపోతే ఏం చేస్తూ ఉంటాడో తెలుసు కాబట్టి ఈ టెండర్ పని సీతకి అప్పచెప్తాడు. మహేష్ సీఈఓకి మంచి స్నేహితుడు. మహేష్కి 4 రోజుల ముందుగానే పెళ్ళై ఉంటుంది. ఇప్పుడు ఏదో వ్రతం అని మహేష్ ఖచ్చితంగా ఉండాలని అత్తగారు ఊరికి వెళ్ళుంటాడు. సమయం 11 గంటలు. సీత అంతా కంప్లీట్ చేసి ఫైల్ని రెడీ చేసి పెట్టింది ర్యాక్లో. ఇంక ఇంటికి బయలుదేరాలి. హ్యాండ్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ సర్దుతూ ఉంది. ఇంతలో ఏదో శబ్దం సీఈఓ రూమ్లో నుంచి. ఏంటి శబ్దం? ఈయన మళ్ళీ తాగి కింద పడుంటాడా? మహేష్ సార్ ఉండుంటే ఇంతలా తాగనిచ్చేవారు కాదు. ఆ సార్ లేరని 5 రోజుల నుండి మరీ ఎంత తాగుతున్నాడని కూడా తెలియకుండానే తాగుతున్నాడు ఈ మహానుభావుడు అని తిట్టుకుంటూనే సీఈఓ రూమ్కి వెళ్ళి చూస్తుంది. తప్పతాగి రోడ్లో పడిపోయే వాళ్ళలాగా రూమ్లో పడున్నాడు సీఈఓ. అయ్యో అని తల కొట్టుకుంటూ సార్ సార్ అని లేపింది సీత. ఎవరు అంటూ మాట కూడా సరిగ్గా పలకలేక చూశాడు సీఈఓ. పద్దు అంటూ పిలిచాడు అమ్మాయి గొంతు వినగానే. పద్దునా? పద్దు ఎవరు అని మనసులో అనుకుంటూనే, సార్, నేను పిఏ సీతని అని బయటికి అంటుంది సీత. పద్దు, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నువ్వు చేసింది తప్పని తెలుసుకొని మళ్ళీ వచ్చావా పద్దు అంటూ సీతని మొహంని తడుముతున్నాడు సీఈఓ. అబ్బా, ఏంటి నాకు ఈ గోల అని మనసులో అనుకొని, సరే ఎవరు పద్దు అంట, అలా చెప్తే లేస్తాడు ఏమో, ఒకసారి చెప్దామని మనసులో అనుకుంది. అయినా ఈ మనిషిని నేను లేపగలనా అనుకుంటూ వాచ్మెన్ని పిలవడానికి వెళ్తుంది. వాచ్మెన్ అక్కడెక్కడ కనిపించడం లేదు. ఈ రంగయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? టీ తాగుని వెళ్ళుంటాడులే అని అనుకుంటూ మళ్ళీ సీఈఓ రూమ్కి వస్తుంది సీత. పద్దు పద్దు అంటూ కలవరిస్తూనే ఉంటాడు సీఈఓ. ఈ పద్దు ఎవరో, ఈ టైంలో నాకు ఈ బాధ ఏమిటో అని అనుకుంటూనే, పద్దునే పిలుస్తున్నా, లేయండి పైకి అంటూ లేపపోయింది సీత. పద్దునా? నా పద్దునేనా అంటూ మళ్ళీ అడిగాడు సీఈఓ. అవును, నీ పద్దునే, లేయండి పైకి, ఇంటికి వెళ్దాము అని చేపట్టుకొని అనింది సీత. పద్దు అంటూ సీత చేయి గట్టిగా పట్టుకొని తన పైకి లాక్కున్నాడు సీఈఓ. సార్, ఏంటి మీరు చేస్తున్న పని? వదలండి నన్ను అని టెన్షన్గా గింజుకుంది సీత. సీఈఓ గట్టి కౌగుల్ని విడిపించుకోలేక. పద్దు, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు అంటూ తన మీద ఉన్న సీతని పక్కకు పడుకొని పెట్టి తన మీద సీఈఓ పడుకున్నాడు. అయ్యో సార్, నేను పద్దుని కాదు, మీ పిఏని, సీతని, వదలని, నన్ను పైకి లేవనివ్వండి అని నెట్టుతుంది సీత. సీఈఓ అది తక్కువ బరువు ఉండే బాడీనా? ఆ కండలు, ఆ బరువు, అసలు చేయి కూడా ఎత్తలేకపోయింది సీత. పద్దు, మళ్ళీ నా నుండి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? ఈసారి నిన్ను అస్సలు వదలను, నా నుంచి నిన్ను దూరం కానివ్వను అంటూ సీత మొహం నిండా ముద్దులు వర్షం కురిపించాడు. అయ్యో సార్, వదలండి అని గింజుకుంటుంది సీత. ఆ మాటలు ఏమీ సీఈఓ చెవిలో కూడా పడదు. సార్, ప్లీజ్ నన్ను వదలండి అని ఏడుస్తుంది సీత. ఆ ఏడుపు సీఈఓ పట్టించుకోడు.
సీత శరీరాన్ని ఎక్కడెక్కడో తాకుతూ ఉంటాడు. సీతకి చాలా విరక్తిగా ఉంది అలా చేస్తూ ఉంటే. పద్దు అంటూ సీత పెదాలను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. సీతకి అరిచే ఛాన్సెస్ కూడా లేకుండా అలాగే నడుముని అదుముతున్నాడు మైకంలో. సీతకి అరిచే అవకాశం కూడా లేకుండా పెదాలను బంధించాడు. అలాగే నడుమును ఇష్టం వచ్చినట్లు నలిపేస్తున్నాడు తన కఠినమైన చేత్తో. సీఈఓకి అది పద్దు మీద చూపిస్తున్న ప్రేమలాగా అనిపిస్తుంది. కానీ సీతకి తనని పద్దు అనుకుని బలవంతం చేస్తున్నాడని అనిపిస్తుంది. అదే నిజం. కానీ అది మత్తులో ఉన్న సీఈఓకి అర్థం కాదు. సీత అరిచినా కూడా ఆ రూమ్లో నుంచి బయటికి శబ్దం వినిపించదు. ఎందుకంటే లోపల శబ్దాలు వినిపించకుండా ఉండేలాగా స్పెషల్ గ్లాసెస్తో చేపించాడు ఆ డోర్స్ని. అంతేకాకుండా విచిత్రం ఏంటంటే లోపల నుంచి బయట వాళ్ళు కనిపిస్తారు కానీ బయట వాళ్ళకి లోపల వారు అన్నమాట. అలా మహేష్ చేపించాడు. మన సీఈఓ చేసే అరాచకమైన పనులు, మాటలు బయట స్టాఫ్ ఎవరికీ తెలియకుండా, తన మీద ఉండే మర్యాద పోకుండా జాగ్రత్త పడ్డాడు. ఎంతైనా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కదా, అందుకే తన స్నేహితుడు ఎవరికీ లోకు కాకూడదనే ఆలోచన వల్ల మహేష్ ఇలా అరేంజ్ చేశాడు. కానీ సీతకి ఎలా రామ్ పడిన శబ్దం వినిపించింది అనుకుంటే వాచ్మెన్ వచ్చి సీతని పలకరించినప్పుడే సీఈఓ ఉన్న గదిని ఓపెన్ చేసి చూసి తాగుతున్నాడని మత్తులో ఏమన్నా అవుతుంది ఏమో అని కాస్త డోర్ని ఓపెన్ చేసి పెట్టి వచ్చాడు. అందువలన సీతకి శబ్దం వినిపిస్తుంది. సీత చేసిన తప్పు గదిలోకి వెళ్ళేటప్పుడు డోర్ని కదిలించడం వలన అది క్లోజ్ అవుతుంది. అందువలన బయటికి సీత అరుపులు కానీ మనిషి కానీ కనిపించరు. వాచ్మెన్ ఏమో డోర్ ఓపెన్లో ఉంది, పైగా సీత ఉంది కాబట్టి ఏమైనా అవసరమైతే పిలుస్తారని బయటనే కాపలా ఉన్నాడు. లోపల సీత అల్లాడిపోతుంది. సీఈఓ చేసే పనులకి అతని ఇన్ని రోజుల వ్యామోహం శరీరంలో పుట్టిన వేడిని చల్లార్చుకుంటున్నాడు సీత శరీరంతో. సీత కళ్ళల్లో నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. చేతులతో కొడుతుంది. చీమ కుట్టినట్లు కూడా లేదు అతనికి. చేతులను గట్టిగా పట్టుకున్నాడు. మొహం నుంచి మెడ వరకు ముద్దులతో తడుపుతున్నాడు సీతని. అతని ప్రేమ కామంగా మారి ఇంకా ఏదో చేయాలని, ఏదో కావాలని అతనికి అనిపిస్తుంది. సీత మీద పడి తన శరీరంలో ఏ అణువును వదలకుండా బలవంతంగా ఆస్వాదిస్తున్నాడు. సీతకి తల తిరుగుతుంది. అతని ఆవేశాన్ని తట్టుకోలేకపోతుంది. తన కోరికకి బలి అవుతుంది. శక్తిని కోల్పోయింది. సీత చున్నీని తీసేశాడు. బట్టలు తొలగించేశాడు. అతని ఒంటి మీద బట్టలు తీసేశాడు. శక్తి కోల్పోయిన తల తిరుగుతున్న సీతకి సీఈఓ చేసే పనులు ఎక్కడో ఏమో చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆపలేక తప్పించుకోలేక అల్లాడిపోతుంది. అది ఆఫీస్ అని కూడా మర్చిపోయాడు. శరీరంలో రేగుతున్న సెగలు సీత శరీరంతో చల్లార్చుకుంటున్నాడు. ఓపిక లేకపోయినా అరుస్తుంది. చేతులు విదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. లాభం లేదు. అతని గట్టి పట్టు వలన సీత ఏమీ చేయలేక కన్నీళ్లను విడుస్తుంది. అతను మాత్రం తన ఆవేశాన్ని చల్లార్చుకునే పనిలో లీనమైనాడు. సీత శరీరం మొత్తాన్ని చుంబిస్తూ తనలో కలిసిపోయాడు. కలయికలు పూర్తిగా మైకాన్ని అనుభవిస్తున్నాడు. తన ఫోర్స్కి సీత నొప్పితో అల్లాడిపోతుంది. గట్టిగా అరుస్తుంది. కలయిక ముగించాడు. అలసిపోయాడు. నిద్రపోయాడు. అలాగే సీత ఏడ్చి అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియడం లేదు. అలాగే నొప్పికి అలసిపోయిన శరీరంతో అక్కడే పడుకొని ఉండిపోతుంది. ఎప్పటికి మెలకువ వచ్చిందో సమయం అర్ధరాత్రి 2 అవుతుండగా మెలకువలోకి వచ్చి తన పరిస్థితిని చూసుకొని ఎంతలా ఏడ్చిందో కూడా తెలియలేదు. అలాగే ఏడుస్తూ బట్టలు వేసుకొని అతని మీద కూడా తన బట్టలు కప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. తన సిస్టమ్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏడుస్తున్నా, నన్ను నేను ఇలా అమ్మకి చూపించుకోలేను, అసలు నేను బ్రతకకూడదు, చచ్చిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎవరో నువ్వెందుకు చావాలి అని అడుగుతున్న శబ్దం వినిపించి అటువైపుగా చూస్తుంది. తనలాగే ఉన్నారు నువ్వెందుకు చావాలని అడుగుతుంది అంతరాత్మ. ఆడపిల్లకి ఎంతో ముఖ్యమైన శీలం కన్యత్వం, అది నేను పోగొట్టుకున్నాను. ఇంకా నేను ఎందుకు బతకాలి? ఎంతో కష్టపడి పెంచి అమ్మకి ఎదురుగా ఇలా వెళ్ళి నిలబడి తన పెంపకాన్ని అవమానించేదా అని అడుగుతుంది సీత. నీ తప్పు ఏమీ లేదే, నువ్వు కావాలని నీ శీలాన్ని పోగొట్టుకున్నావా అని అడుగుతుంది అంతరాత్మ. కావాలని నేను చేయలేదు, కానీ ఈ లోకం నన్నే దూషిస్తుంది, నన్నే తప్పు అంటుంది అని చెప్పింది సీత. చూడు సీత, నీ కన్యత్వాన్ని దోచుకున్న అతన్నే నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఏమంటుంది అని అడిగింది అంతరాత్మ. పెళ్ళా? నీకేమైనా పిచ్చా? అతని స్థాయి ఎక్కడ, నేను ఎక్కడ? అతని ఆఫీస్లో అతనికి ఒక పిఏని, అలాంటి నన్ను పెళ్లి చేసుకుంటాడా? పోనీ నువ్వు నన్ను పాడు చేసావు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలని నేను గట్టిగా అడిగితే కూడా, నేను మత్తులో ఉన్నప్పుడు నువ్వు నా రూమ్లో ఎందుకు వచ్చావు? నువ్వు కావాలని నన్ను డబ్బు కోసం ట్రాప్ చేసావు అంటే నేను తట్టుకోగలనా? అంతకంటే నేను చావడమే మంచిది అని చెప్తుంది సీత.
అలాగే అంటాడు. అతనే కాదు, ఈ ఆఫీస్లో బయట నిన్ను అలాగే దూషిస్తారు. కానీ నిజం ఏంటని నీకు తెలుసు కదా, నీ అంతరాత్మ అయినా నాకు తెలుసు కదా, మరి ఇంకెందుకు భయం? అలా అన్న అతన్ని నీ ప్రేమతో మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించేలాగా చేసుకో. నీలాంటి అమ్మాయిని, నీలాంటి అందగత్తెని, అన్నిటికంటే ముఖ్యమైన నీలాంటి ఒక మంచి మనసు కలిగిన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పు అని అడిగింది అంతరాత్మ. నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది, కానీ చేయడానికి కూడా బాగుండాలి కదా అని అడుగుతుంది సీత. చేయడానికి కూడా బాగానే ఉంటుంది. నేను చెప్పినట్లు చెయ్యి, అంతా మంచే జరుగుతుంది అని చెప్తుంది అంతరాత్మ. ఏం చేయాలి అని అడుగుతుంది సీత. సీత అని పేరు పెట్టుకున్నావు. ఆ సీతమ్మ తల్లికి ఉన్న ఓర్పు, సహనం ముందు తెచ్చుకోవాలి. ఆ తల్లిని ఈ లోకం ఎన్నో మాటలు అనింది. భర్త అనుమానించి అడవికి పంపాడు. అయినా భర్తని కానీ ఈ లోకాన్ని కానీ తప్పు పట్టలేదు. అలాగే నువ్వు కూడా ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఆఖరికి అమ్మే అన్నా కూడా. సరేనా అంటుంది అంతరాత్మ. సరే అని చెప్తుంది కన్నీళ్ళని తుడుచుకుంటూ సీత. అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని తన ప్లాన్ చెప్తుంది అంతరాత్మ. అంతరాత్మ ఏం చెప్పిందో అని ముందు ముందు తెలుస్తుంది మీకు. సీత సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ అని అంటూ ఉండగా సీత కానీ గీని ఏమీ లేదు, నేను చెప్పినట్లు చేస్తేనే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్తుంది అంతరాత్మ. సరే అని కొంచెం స్ట్రాంగ్ అయింది సీత. అంతరాత్మ మాయమైంది. వెళ్ళిపోయావా? ఇప్పుడు ఎలా? ముందు అమ్మకు కాల్ చేయాలి, టెన్షన్ అవుతూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ అమ్మకు కాల్ చేస్తుంది సీత. సీత ఫోన్ కోసమే నిద్ర కూడా పోకుండా ఎదురు చూస్తున్న తన తల్లి రింగ్ వినిపించింది. సీత అని చూడగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సీత, ఏమైనావే? ఇప్పటి వరకు రాలేదు, ఒక ఫోన్ కూడా చేయలేదు, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు, ఎంత భయపడుతున్నానో తెలుసా అని ఏడుస్తుంది మంజుల. అమ్మ గొంతు విన్నాక, అమ్మ మాటలు వింటుంటే సీతకి ఎక్కలేని ఏడుపు వస్తుంది. తన తల్లి కనిపెట్టకుండా అమ్మ ఇంకో 2-3 గంటలు పడుతుంది ఇంటికి రావడానికి. ఆఫీస్లో అర్జెంటు పని వల్ల టైం చూసుండలేదు అంతే అని చెప్పింది సీత. ఏమైంది సీత, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకో నీ గొంతు ఒకలాగా ఉంది అని అడిగింది మంజుల. అబ్బే అదేం లేదమ్మా, రాత్రి అంతా నిద్ర లేదు కదా, అందులోనూ ఇంకా మేల్కోవాలి, అందుకే ఒకలాగా ఉంది అని చెప్తుంది సీత. అయితే వదిలేయచ్చు కదా తల్లి, రేపు చేసుకోవచ్చు కదా, నీ ఆరోగ్యం ఏం కాను అని బాధగా అడుగుతుంది మంజుల. ఏమీ కాదులే అమ్మా, ఈ ఒక్కరోజే కదా అని. సరే అమ్మా నేను ఉంటాను, నువ్వు నిద్రపో అని చెప్తుంది సీత. ఇంకేం నిద్ర, ఇప్పుడే 4 టైం అనింది మంజుల. సరే అమ్మా కొంచెం పైన నిద్రపో అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సీత. సీత కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకొని లేస్తుంది. తనని తను కొంచెం సర్దుకొని ఒకసారి బాస్ని చూస్తుంది వెళ్ళి. అతనికి ఇంకా మెలకువ రాలేదు, పడుకొని ఉన్నాడు. తనని అలా చూస్తుంటేనే కంపరంగా అనిపించింది సీతకి. అయినా మనసుకు నచ్చ చెప్పుకొని బయటికి వెళ్ళింది. అక్కడ వాచ్మెన్ మేల్కొని ఉన్నాడు. మీరు ఇంకా వెళ్ళలేదా అమ్మా అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చినప్పుడు నువ్వు లేవు అని కొంచెం కోపంగా అరిచింది సీత. ఎందుకంటే వాచ్మెన్ గనుకే ఉంటే సీతకి ఈ పరిస్థితి వచ్చుండదు. అందుకే సీఈఓ మీద కోపాన్ని వాచ్మెన్ మీద చూపిస్తుంది సీత. తినడానికి ఏమైనా తెచ్చుకుందామని అదిగో ఆ పక్కకే వెళ్ళానమ్మా, ఏమైంది అని అడిగాడు వాచ్మెన్. ఏమీ లేదు అని చెప్పి అలాగే నిర్జీవంగా ఆశలన్నీ వదులుకొని ఏ దిక్కుకు వెళ్తే ఏం జరుగుతుందో అనే ఆందోళనలోనే నడుచుకుంటూ వెళ్తుంది సీత. అలాగే నడుస్తూ వెళ్తుంటే ఒక ఆటో కనిపించి ఆటో ఎక్కి అడ్రస్ చెప్తుంది. ఆటోలో కూర్చొని ఏదేదో మనసులో ఆలోచనలతో ఏడుస్తూ ఉంటుంది సీత. అమ్మని తలుచుకొని తను ఎంత కష్టం పడి ఇంతదాన్ని చేసింది అన్నీ తలుచుకొని ఎక్కులు పెట్టి ఏడుస్తుంది. ఆటో అతను సీతనే చూస్తున్నాడు. అర్ధగంట తర్వాత సీత చెప్పిన అడ్రస్ దగ్గర ఆటో ఆపుతాడు. సీత దిగి అతనికి డబ్బులు ఇస్తుంది. ఆటో అతను వెళ్ళిపోతాడు. సీత నిలబడి అక్కడ ఉన్న ఇంద్రభవనాన్ని చూస్తుంది. అది ఇల్లులాగా లేదు, ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. అందులోకి అసలు సీతను పంపిస్తారా లేదా అని కూడా తెలియడం లేదు సీతకి. మెల్లిగా ఆలోచనలతోనే అడుగులో అడుగు వేసుకుంటూ వాచ్మెన్ దగ్గరికి వెళ్తుంది సీత. ఎవరు కావాలి మీరు? ఎవరు అని అడుగుతాడు వాచ్మెన్. నేను రామ్ సార్ కంపెనీలో పనిచేస్తున్నాను, కొంచెం పెద్ద మేడం కానీ సార్ కానీ ఉంటే మాట్లాడాలి అని అడుగుతుంది సీత. ఆయన సీతను ఒకలాగా చూసి ఇంత పొద్దున్నే ఏంటమ్మా అని అడిగారు. లేదు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది వాళ్ళతో, ప్లీజ్ ఒక్కసారి కనుక్కోండి అని అడుగుతుంది సీత. సరే ఇక్కడే ఉండు
అని అక్కడే ఉన్న ఒక ల్యాండ్ ఫోన్ నుండి కాల్ చేశాడు వాచ్మెన్. పైన బెడ్రూమ్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఏంటి ఈ వాచ్మెన్ కాల్ చేశాడు అని కళ్ళు నలుపుకుంటూ లేస్తుంది కమలాదేవి. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి కృష్ణయ్య అని అడుగుతుంది కమలాదేవి. అమ్మాయి ఎవరో రామ్ సార్ కంపెనీలో పనిచేస్తారట. ఒక అమ్మాయి వచ్చింది, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని చెప్తాడు కృష్ణయ్య. అర్జెంటా? రామ్ ఇంటికి వచ్చాడా అని అడుగుతుంది కమలాదేవి. లేదమ్మా, రాలేదు అని చెప్తాడు కృష్ణయ్య. సరే, రాలేదా? సరే, నేను వస్తాను. ఆ అమ్మాయిని బయట లాన్లో కూర్చోబెట్టు అని చెప్తుంది కమలాదేవి. సరే అమ్మా అని కాల్ కట్ చేస్తాడు కృష్ణయ్య. ఏంటి కమల అని నిద్రమత్తులో అడుగుతాడు బలరాజు నాయుడు. ఏమీ లేదండి, ఎవరో అమ్మాయి అంట, రామ్ కంపెనీలో పనిచేస్తుందంట, మనతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఇంటికి వచ్చిందంట. నేను చూసుకుంటాను, మీరు పడుకోండి అని భర్తగా చెప్పి కమలాదేవి ఫ్రెష్ అయి కిందకు వచ్చి అక్కడ పడుకొని ఉన్న పని మనిషి సక్కుని లేపుతుంది. అమ్మగారు అంటూ ఉలిక్కిపడి లేస్తుంది సక్కు. 2 కాఫీ పెట్టి లాన్లోకి తీసుకొని రా అని చెప్తుంది కమల. సరే అమ్మగారు అంటూ నిద్రమత్తులోనే వంటగదికి వెళ్తుంది సక్కు. కమల లాన్లోకి వస్తూ ఉంటుంది. ఇక్కడ కమల చెప్పినప్పుడే వాచ్మెన్ అమ్మగారు మిమ్మల్ని లాన్లో కూర్చోమన్నారమ్మా, వస్తారంట అని చెప్పి లాన్లోకి తీసుకొని వెళ్ళి సీతని కూర్చోపెట్టాడు. వస్తున్న కమలని చూసి లేచి నిలబడుతుంది సీత. కమల దూరం నుంచే చూస్తూ, అమ్మాయి చాలా బాగుంది, కానీ ఎవరై ఉంటుంది? ఈ సమయంలో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అంటే ఏమైనా సమస్యలు ఉందా అని మనసులో అనుకుంటూనే సీత దగ్గరికి చిన్న నవ్వు నవ్వుకుంటూ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు అని అంటుంటే సీత, నమస్కారం అమ్మ, ముందు కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పి కమల కూర్చుంటూ సీతని కూర్చో అని చెప్తుంది. ఇప్పుడు చెప్పు తల్లి, ఎవరు నువ్వు, ఏం కావాలి, ఈ సమయంలో వచ్చావంటే ఏదైనా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది అని అడిగింది కమల. కమల అలా అడుగుతుండగానే సీత కళ్ళు చెమర్చాయి, కానీ కంట్రోల్ చేసుకుంది. కమల కంట్లో సీత కన్నీళ్లు పడ్డాయి. మేడం, నా పేరు సీత, నేను మీ రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రామ్ సార్కి పిఏగా పనిచేస్తున్నాను అని జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది సీత. ఇదంతా కమలతో పాటు కాఫీ తీసుకొని వస్తున్న సక్కు కూడా వినింది. అమ్మ కాఫీ అంటూ ప్లేట్ చూపించింది. సీత చెప్పింది అంతా వింటూ షాక్లో ఉన్న కమల సక్కు మాటలతో ఈ లోకంలోకి వస్తుంది. ఏడుస్తున్న సీతని జాలిగా చూస్తుంది కమల. సక్కుకి సైగ చేసి సీతకి కాఫీ ఇమ్మని చెప్తుంది. అలాగే కమల కూడా కాఫీ తీసుకుంటుంది. వద్దండి, పర్వాలేదు అని చెప్తుంది సీత. తీసుకో అమ్మా, పర్వాలేదు అని చెప్తుంది కమల కొడుకు మీద గంపడంత కోపం మనసులో పెట్టుకొని. ఇంకా పెద్దావిడ చెప్పాక ఎలా తీసుకోకుండా ఉంటుంది సీత. కాఫీ తీసుకొని ఒక సిప్ తాగాలని తాగి అక్కడే పెట్టేస్తుంది. మనసులో కొన్నంత బాధని పెట్టుకొని సమస్య పరిష్కారం అవుతుందో అవ్వదో అన్న సంకోచంలో కాఫీ ఎలా గొంతులోకి వెళ్తుంది పాపం సీతకి. సక్కు, వెళ్ళి అయ్యగారిని లేపి రమ్మని చెప్పు అని చెప్తుంది కమల. ఇప్పుడు రామ్ ఆఫీస్లోనే ఉన్నాడా సీత అని అడుగుతుంది కమల. అవును మేడం. ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంది కమల. సీత కమలనే చూస్తూ ఉంటుంది. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్న ధనికులు అనే హుందా కనిపిస్తుంది ఆమె మొహంలో, ఆమె నడవడికలో, ఆమె మాటల్లో. ఇల్లు బయట చూడ్డానికి ఇంద్రభవనంలాగా ఉంది. లాన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చెట్లు, ఆ మొక్కలు, వాటికి ఉన్న పువ్వులు, అది కూడా ఇంకా సూర్యుడు కూడా ఉదయించని సమయం. అది చాలా అందంగా కనిపిస్తూ మనసును కొంచెం కుదుటపరిచాయి సీతకి. కమల ఫోన్ చూడగానే ఊర్లో నుంచి బయలుదేరిన మహేష్ ఈ టైంలో ఏంటి కాల్ చేశారు అని అనుమానంగానే లిఫ్ట్ చేసి హలో అమ్మా అని అంటాడు. మహేష్, ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది కమల. అమ్మ, ఊర్లో నుంచి బయలుదేరాను, ఇంకో 2 గంటల్లో అక్కడ ఉంటాను అని చెప్తాడు మహేష్. సరే, సుధీర్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది కమల. ఏమైందమ్మా, ఎనీథింగ్ సీరియస్ అని అడుగుతాడు మహేష్. నీ ఫ్రెండ్ వల్ల నాకు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నిందని మహేష్,
ఎందుకు నా కడుపులో పుట్టాడో అర్థం కావడం లేదు. ఎంతమంది జీవితాలను ఇంకా నాశనం చేయబోతాడో తెలియడం లేదు అని బాధతో ఉక్రోషంగా మాట్లాడుతూ ఉంటుంది కమల. అప్పుడే బలరాజు నాయుడు కూడా వస్తాడు. సీత ఆయన్ని చూసి లేస్తుంది. సీతను చూసి కూర్చో అని చేత్తోనే సైగ చేసి కమల పక్కన కూర్చొని మాటలు వింటున్నాడు. చ ఏంటమ్మా మాటలు, ఇప్పుడు వాడు ఏం చేశాడని అడుగుతాడు మహేష్. ఏదైతే చేయకూడదో అదే చేశాడు, నీకు తెలుస్తుందిలే. కానీ సుధీర్ని వెళ్ళి రామ ఆఫీస్లో ఉన్నాడు, తీసుకొని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కమల కోపంగా. ఏమైందమ్మా ఇంత కోపంగా ఉన్నారు అంటే వీడు ఏదో చేయకూడని పనే ఏదో చేస్తుంటాడు అని మనసులో అనుకొని సుధీర్కి కాల్ చేస్తాడు మహేష్. సుధీర్ మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ టైంలో ఎవర్రా బాబు, కొంచెం కూడా సెన్స్ లేకుండా కాల్ చేసింది అని కళ్ళు తెరవకుండానే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అని చిరాగ్గా అడుగుతాడు సుధీర్. రేయ్ వెధవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు డిస్ప్లే మీద పేరు చూడమని అని అరుస్తాడు మహేష్. రేయ్ నువ్వా, నీకేం పోయే కాలం వచ్చిందనరా, ఈ టైంలో నా నిద్రపాడు చేశావు అని అడిగాడు సుధీర్. ఆ విషయం నువ్వు కమల అమ్మకు కాల్ చేసి కనుక్కోరా అన్నాడు మహేష్. అమ్మకా, ఇప్పుడు ఎందుకురా అన్నాడు సుధీర్. ఎందుకంటే నీకు ఫోన్ చేసి అర్జెంటుగా రాము ఆఫీస్లోనే ఉన్నాడంట, వెళ్ళి ఇంటికి తీసుకురమ్మని చెప్పింది, అందుకు అన్నాడు మహేష్. వీడు ఒకర్రా, ఇంకా ఆఫీస్లోనే ఏం చేస్తున్నారా అంటూ వాపోయాడు సుధీర్. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ప్రెస్ చేసి